మాస్టర్ బగ్ కనుమరుగైన తర్వాత మెయిన్ కోర్ గదిలోని నీలిరంగు కాంతి నెమ్మదిగా వెండిరంగులోకి మారింది. మాయ తన టాబ్లెట్లోని మెసేజ్ను చూసి ఆందోళన చెందింది. వెక్టర్, నిజమైన గేమంటే ఏమిటి? మనం ఇప్పటికే గెలిచాం కదా అని ఆమె అడిగింది. వెక్టర్ గంభీరంగా కోర్ వైపు చూస్తూ, మనం కేవలం ఒక వైరస్ను మాత్రమే తొలగించాం, కాని అసలు వ్యవస్థ ఇంకా మేల్కొనలేదు అని సమాధానమిచ్చాడు. ఆ వెండికాంతి నుండి ఒక నిచ్చెనలాంటి మెట్ల వరుస పైకి వెళ్లడం అన్వేష్ గమనించాడు. అక్కడికి చూడండి, ఆ మెట్లు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవాలి అని అతనన్నాడు. పిక్సెల్ తన రెక్కల్ను వేగంగా ఆడిస్తూ మెట్ల పైభాగానికి ఎగిరివెళ్ళింది. అన్వేష్, ఇక్కడ పైన ఏదో కొత్త ప్రపంచం కనిపిస్తోంది అని పిక్సెల్ పైనుండి కేకవేసింది. మెట్లు ఎక్కిన తర్వాత వారొక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. అదొక భారీ డిజిటల్ నగరంలాగా ఉంది, కానీ అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. విద్యున్ తన వేగంతో ఒకసారి చుట్టూ తిరిగొచ్చాడు. ఇక్కడ అంతా మనం ఊరిలాగే ఉంది, కానీ బిల్డింగ్లన్నీ పారదర్శకంగా ఉన్నాయి అని విద్యున్ చెప్పాడు. వెక్టర్ తన మ్యాప్లను సరిచూసుకుంటూ, ఇది సిటీ మిర్రర్, ఇది బయటి ప్రపంచానికి ప్రతిబింబం అని వివరించాడు. అకస్మాత్తుగా వారి ముందొక ప్రకాశవంతమైన ఆకారం ప్రత్యక్షమైంది. ఆమె పేరు వ్యోమ. ఆమె ఈ సిటీ మిర్రర్ యొక్క సంరక్షకురాలు. అన్వేష్ తన కాంతికలాన్ని రక్షణగా పట్టుకున్నాడు. నువ్వెవరు? మమ్మల్ని ఎందుకిక్కడికి రప్పించావు అని అన్వేష్ అడిగాడు. వ్యోమ తన చేతులను మెల్లగా ఊపుతూ, భయపడకండి, మీరు ఎంచుకోబడిన అన్వేషకులు అని శాంతంగా చెప్పింది. వ్యోమ తన చేతుని గాలిలో తిప్పగానే ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యక్షమైంది. అందులో వారి పాఠశాల, ఇల్లూ కనిపిస్తున్నాయి. మాస్టర్ బగ్ కేవలం ఒక ముసుగు మాత్రమే. అసలు ప్రమాదం ఇప్పుడు మొదలైంది. డిజిటల్ ప్రపంచంలో జరిగే ప్రతి మార్పు మీ నిజ ప్రపంచంపై ప్రభావం చూపుతుంది అని వ్యోమ చెప్పింది. మాయ తన టాబ్లెట్లో ఆ డేటాను విశ్లేషించి, అంటే ఇక్కడ బిల్డింగ్ కూలితే మా ఊరిలో కూడా ప్రమాదం జరుగుతుందా అని భయంగా అడిగింది. సంభాషణ జరుగుతుండగానే ఆకాశం నుండి నల్లటి నీడలు కిందికి దిగడం ప్రారంభించాయి. అవి గాలిలో తేలుతూ నగరాన్ని ఆక్రమించసాగాయి. పిక్సెల్ భయంతో అరిచింది, అవి వస్తున్నాయి! విద్యున్, ఏదోకటి చెయ్యి! విద్యున్ తన చేటుల్ను కలిపి ఒక పెద్ద విద్యుద్బంతిని సృష్టించాడు. పిక్సెల్, నా వెనక దాక్కో అని అతను గర్జించాడు. ఆ నీడలు ఒక వంతెనను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అన్వేష్ మరియు మాయా ఆ వంతెనవైపు పరిగెట్టారు. మాయా, నువ్వు ఆ కోడ్ను రీసెట్ చెయ్యి, నేను వాటిని అడ్డుకుంటాను అని అన్వేష్ చెప్పాడు. అన్వేష్ వంతెన అంచున నిలబడి తన కాంసికలాన్ని ఒక పెద్ద షీల్డ్లాగా మార్చాడు. మాయ వంతెన కింద ఉన్న కంట్రోల్ ప్యానెల్ దగ్గర కూర్చుని వేగంగా పని మొదలుపెట్టింది. గాలిలో ఉన్న నీడలు వెక్టర్ మీద దాడి చేయడానికి ప్రయత్నించాయి. వెక్టర్ తన డిజిటల్ శక్తులతో ఒక రక్షణ వలయాన్ని సృష్టించాడు. విద్యున్ మెరుపు వేగంతో ఆ నీడల చుట్టూ తిరుగుతూ వాటిని చెల్లాచెదురుచేశాడు. మనం వీటిని ఇక్కడే ఆపాలి, లేకపోతే బయటి ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ ఆగిపోతాయి అని వెక్టర్ అరిచాడు. వ్యోమ ఆకాశం వైపు చూసి, సమయం మించిపోతోంది, ఆ పైనున్న గడియారాన్ని చూడండి అని చెప్పింది. ఆకాశంలో ఒక భారీ డిజిటల్ క్లాక్ వెనక్కి తిరుగుతోంది. పిక్సెల్ ఆ గడియారం వైపు ఎగిరివెళ్ళింది. ఇంకా కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని పిక్సెల్ ఆందోళనతో అరిచింది. వ్యోమ తన శక్తినంతా కూడగట్టుకుని ఆ గడియారాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది. మాయ తన టాబ్లెట్లో చివరి కోడ్ను ఎంటర్ చేయగానే వంతెన మళ్లీ స్థిరపడింది. అన్వేష్ అలసిపోయి కింద కూర్చున్నాడు. మనం ఈ గండాన్ని తప్పించావ్, కానీ ఇది ఆరంభం మాత్రమే అని అన్వేష్ అన్నాడు. మాయ అతని పక్కన కూర్చుని, అవును అన్వేష్, మన నిజ ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే మనం ఈ ఆటను పూర్తి చేయాల్సిందే అని నిశ్చయించుకుంది. వారి ముందు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి.